సిటీ న్యూస్కు స్వాగతం. నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఏపీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏఎస్పీ భార్గవ్ అన్నారు. నాటుసారా రహిత జిల్లాగా చేయడానికి కృషి చేస్తున్నట్లు ఏపీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడిషనల్ సూపరింటెండెంట్ పి భార్గవ్ అన్నారు. పెడనలోని దక్షిణ తెలుగుపాలెంలో గ్రామసభను నిర్వహించి నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్ స్పష్టం చేశారు. నాటుసారా తయారీ గురించి వదిలిపెడితే వారికి భవిష్యత్తులో పునరావాసం కల్పించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం గ్రామస్థాయిలో కమిటీలు, మండలాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వరమ్మ, ఎస్ఐ రవి, కౌన్సిలర్ సిరివెళ్ల జేఎస్వీఆర్ఓ నాగాంజనేయులు, మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రాసెస్లో ఇందులో ఏం చేస్తారంటే ముందు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి చెప్పడం, ఇంకేమైనా సమాచారం ఉంటే మిగతా వాళ్ళు తెలియపరచడం. ఈ కమిటీలు ఏర్పరచుకున్న తర్వాత నెక్స్ట్ ఈ దాడులు అనేవి ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. రైడ్స్ రెగ్యులర్గా మనకి ఎన్ఫోర్స్మెంట్ రైడ్స్ కానీ ఈ రైడ్స్ రెగ్యులర్ జరుగుతూనే ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే రిహాబిలిటేషన్. ఏమైనా వీళ్ళకి పూర్తిగా మానేసి మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైనా వాళ్ళకి జీవన వృత్తికి ఏమైనా ప్రభుత్వం వారు ఏమి ఇస్తారనేది తర్వాత తెలుస్తుంది మనకి. బట్ ఏంటనేది ముందు మానుకొని అంతా కన్ఫర్మ్ చేసుకోవాలి. మేము డిపార్ట్మెంటు లోకల్ పీపుల్ పెద్దల ద్వారా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ పేర్లు రికమెండ్ చేస్తారు. ప్రభుత్వం అప్పుడు చెప్తారు రిహాబిలిటేషన్ వాళ్ళకి ఏంటి, ఏమైనా చిన్న ప్యాన్ షాప్ లాగానే పెట్టుకుంటారా, కూరగాయలు లాగానే పెట్టుకుంటారా, గేదెలు ఏమైనా వాళ్ళకి ఏమైనా కావాలా సహాయం, అటువంటిది అనేది లాస్ట్ స్టేజ్ అది. సో అది కూడా నోట్ చేసుకుంటారు మా వాళ్ళు. సో అది అయిన తర్వాత గవర్నమెంట్కి అనేది పంపడం జరుగుతుంది. ఇదంతా ఫేజ్డ్ మేనర్లో కాలం అంటే ఒక 1 or 2 months ఫేజ్డ్ మేనర్లో ఎంత జరగాల. రాబోయేది పండగ కాలం, పండగలు వచ్చింది కదా ఈ మత్తులో తేలిదాదంటే కుదరదు. ఇక్కడ వచ్చిన మహిళా పోలీసు, డ్వాక్రా, మెప్మా వీళ్ళంతా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నాటుసారా రహిత నవోదయ కార్యక్రమాన్ని మనం అమలు చేయాలి. నవోదయ కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు మనం ఎంతో ఫిల్టర్ చేసి ఎంతో జాగ్రత్తగా తయారు చేసిన లిక్కర్ వల్లే మామూలుగా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అలాంటిది ఈ నాటుసారా ఏది పడితే అది వేసి కాసేసి అది తాగేస్తున్నారు మీరు. దానివల్ల ఆరోగ్యం దెబ్బతిని, కిడ్నీలు దెబ్బతిని, మీకు రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చి మీరు మీ మీద కేసులు పెట్టి మీరు మళ్ళీ లాయర్లకు సమర్పించుకుని ఇవన్నీ కూడా మీకు అనర్థాలే తప్పితే దీనివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? నాటుసారా వల్ల మీ పిల్లల భవిష్యత్తు కూడా దీని మీద ఎఫెక్ట్ అవుతుంది. మీరు జైలుకి వెళ్తాం, నాటుసారా కాయటం, జైలుకి వెళ్ళటం, మీ ఆరోగ్యం దెబ్బతినడం, మీ పిల్లల భవిష్యత్తు కూడా సరిగా లేక వాళ్ళు కూడా నానా రకాలుగా తయారవుతూ ఆ సమాజానికి ఇబ్బంది కదా. అది కూడా మీరు ఆలోచించుకోండి. నాటుసారా కాసేవాళ్ళు కానీ తాగేవాళ్ళు కానీ అది సక్రమమైన. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడంలో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు నిందితులను తమ కస్టడీలో విచారించారు. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులను పోలీసులు తమ కస్టడీలో విచారించారు. న్యాయమూర్తి అనుమతితో రిమాండ్లో ఉన్న నిందితులను పోలీసులు ఒకరోజు తమ కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. మచిలీపట్నం సబ్ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్న A2, A4, A5లను ప్రత్యేక పోలీస్ వాహనంలో తాలూకా పిఎస్కు తరలించారు. న్యాయవాదుల సమక్షంలో వీరి ముగ్గురిని సాయంత్రం వరకు విచారించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి నిందితులను సబ్ జైలుకు తరలించారు. మచిలీపట్నంలోని గ్రీన్కో ఎనర్జీస్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో తెలంగాణకు చెందిన ఏసీబీ అధికారుల సోదాలు ముగిశాయి. మచిలీపట్నంలోని గ్రీన్కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ అధికారుల సోదాలు ముగిశాయి. ఉదయం నుండి దాదాపు 9 గంటల పాటు వారు సోదాలు నిర్వహించారు. అయితే సోదాలకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. సెర్చ్ వారెంట్ చూపి తెలంగాణకు చెందిన సుమారు 9 మంది అధికారులు తనిఖీలు చేపట్టారని గ్రీన్కో ఏజీఎం సురేష్ ఈ సందర్భంగా తెలిపారు. గ్రీన్కో ఎనర్జీ సంస్థ అధినేత చల్మల్శెట్టి సునీల్ స్వస్థలం మచిలీపట్నం కావడంతో హైదరాబాద్, మచిలీపట్నంలోని గ్రీన్కో ఎనర్జీ సంస్థల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. చూసుకుని వెళ్ళారండి మచిలీపట్నం ఆఫీస్ అని. మళ్ళీ ఆఫీసులో చూసారు ఫైల్స్ అని ఉన్నాయి. వీళ్ళు ఎవరో ఏసీబీ వాళ్ళు అంట. మరి మనకి హైదరాబాద్ నుంచి. ఎంతమంది వచ్చారు? 9 మంది 8 మంది ఉన్నారు. ఏమైనా ఫైల్స్ ఏమైనా వెరిఫై చేశారా? లోపల ఏమైనా ఫైల్స్ ఏమి లేదు, ఊరినే గెస్ట్ హౌస్ లాగా అంతే. మార్నింగ్ నుంచి వాళ్ళు కూర్చున్నారు, చూసారు, అన్ని చెక్ చేశారు. ఫోన్స్ ఏమైనా చేశారు సార్? ఎవరికైనా తీసుకొచ్చారు కదండి? ఏమి లేదు, ఊరినే ఇక్కడ ఏముందా రాస్తున్నారు అంతే. బిల్డింగ్ ఎవరి పేరున ఉందా ఏంటి అని ఏమి లేదు.
ఏమీ లేదండి ఆఫీస్. ఆఫీస్ రన్నింగ్ లేదు ఇక్కడ. బోర్డు అన్ని ఉన్నాయి కదా. బోర్డు అంటే ఫస్ట్ లో పెట్టుకున్నారు వాళ్ళు. హెచ్ఆర్ ఎవరో ఉన్నారు అంటున్నారు ఇక్కడ. ఎవరు లేరు. ఎవరు లేరు. ఏమి లేదండి. అదే ఇల్లు ఎవరి పేరున ఉంది ఏంటంటే దాని ప్రూఫ్ కోసం కరెంట్ బిల్లు ఇచ్చాము. ఎంక్వైరీకి ఏమైనా రమ్మంటాం కానీ మీకు నోటీసులు ఇస్తాం కానీ ఏమి లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారు? సురేంద్రనాథ్ గారు, డాక్టర్ గారి పేరు. మీ పేరేంటండి? నా పేరు సురేష్. ఇక్కడ ఏం చేస్తారండి? నేను ఏజీఎం గా చేస్తున్నాను ఇక్కడ. పెడనలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హైదరాబాద్కు చెందిన అవేరా సంస్థ ఎస్బీఐ సహకారంతో సుమారు 2 లక్షల రూపాయల విలువగల ఎక్విప్మెంట్ను అందజేసింది. పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హైదరాబాద్కు చెందిన అవేరా సంస్థ ఎస్బీఐ సహకారంతో సుమారు 2 లక్షల రూపాయల విలువగల ఎక్విప్మెంట్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెడన పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పర్వీజ్ హైదర్, వైద్య సిబ్బంది, అవేరా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అవేర్ గ్రూప్ వాళ్ళ నుంచి మాకు కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. ఎస్బీఐ స్పాన్సర్ చేశారు. సో దీంట్లో కార్డ్స్, సోలార్ లైట్స్, ఎయిర్ కూలర్స్, ఇంకా ఇంజెక్షన్ ట్రాలీ, పేషెంట్కి వెయిటింగ్ చైర్స్, వీల్ చైర్స్ ఇవన్నీ వచ్చినాయి. సో దిస్ ఆర్ ఆల్ హెల్ప్ఫుల్ ఫర్ ఫర్దర్ మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్స్. దే ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవేర్ గ్రూప్ స్పాన్సర్డ్ బై ఎస్బీఐ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నేను అవేర్ గ్రూప్ నుంచి వస్తున్నాను. మా సార్ చైర్మన్ సార్ పూజశ్రీ మాధవన్జీ సార్ గారు, మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వరుణ్ సార్ గారు కృషితో మన పెడన పిహెచ్సికి ఇటు బెడ్స్ అయితే ఉంది మొత్తం కలిసి సుమారు 2 లక్షల వరకు మన ప్రవీష్ సార్ గారికి అందజేయడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా సంస్కృతి పాఠశాలలో రంగవల్లి పోటీలను నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మార్కెట్ యార్డ్లో గల సంస్కృతి ప్లే స్కూల్ నందు విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకులు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో తల్లిదండ్రులు తమ చిన్నారులతో పాల్గొని సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా రకరకాల రంగవల్లులను వేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే పిల్లలలో మన సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించి వాటి విలువలు, విశిష్టతను వారికి తెలియపరచడానికి ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. భారతదేశంలోని అన్ని భాషల వారికన్నా తెలుగు భాషకు ఒక ప్రత్యేకత ఉందని, మన భాషతో ముడిపడి ఉన్న మన పండుగల యొక్క విశిష్టత పిల్లలకు వివరిస్తే తద్వారా మన భాష కూడా ప్రజ్వరిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సంక్రాంతి వేడుకలలో పాల్గొన్న తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ చిన్నారులతో కలిసి ఈ విధంగా వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ వేడుకలలో తమని కూడా భాగస్వామ్యం చేసిన పాఠశాల యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు. మచిలీపట్నంలో కొమరగిరి సంస్కృతి ప్లే స్కూల్ నందు సంక్రాంతి సంబరాల సందర్భముగా ఇక్కడ చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు రంగవల్లులు అంటే ముగ్గుల పోటీలని ఈరోజు సాయంత్రం ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలా ఉత్సాహంగా మహిళలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తెలుగుకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఎందుకంటే మనకు తెలుసు భారతదేశం అంటేనే వివిధ భాషలకి నిలయం. అయితే ఈ భాషల్లో అత్యధికంగా ఉన్నటువంటి 56 అక్షరాలతో ఉన్నటువంటి భాష ఏదైనా ఉంది అంటే అది తెలుగు మాత్రమే. 56 అక్షరాలతో ఉన్న భాషతో పాటు ప్రపంచంలో ఏ జాతి వారికి, ఏ భాష వారికి ఎక్కువ పండుగలు ఉన్నాయంటే తెలుగు వారికి ఎక్కువ పండుగలు ఉన్నాయి. మనకున్నన్ని పండుగలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎవరికి ఉండవు. ఎందుకు ఇన్ని పండుగలు ఉన్నాయంటే మన సంస్కృతి కానీ, వైభవం కానీ, లేకపోతే మన సాంప్రదాయాలు కానీ ప్రతిదీ పండుగలతోనే ముడిపడి ఉన్నాయి. అలాంటి పండుగల్లో గొప్పగా చెప్పుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగలు రైతన్నలకి ఆనందం, చక్కగా పంట చేతికి వస్తుంది. అందరికీ చాలా ఎక్కువ ఇష్టం. ముఖ్యంగా మన సంక్రాంతి పండుగని ఎందుకంత ఉత్సాహంగా జరుపుకుంటామంటే సంక్రాంతి నాటికి రైతులందరికీ కూడా పంట చేతికి వచ్చి అందరి ఇళ్ళు కూడా కలకల్లాడుతూ ఉంటాయి. కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్ళు అందరూ వచ్చేసి పిండి వంటలతోటి, వాళ్ళ యొక్క నృత్య సాంప్రదాయాలతోటి ఎంతో వైభవంగా ఈ పండుగని మనం జరుపుకుంటూ ఉంటాము. అందులో ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే ఈ ముగ్గులన్నీ పెట్టుకోవటం అనేది కూడా మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబించే ఒక పండుగ అన్నమాట. ఇక్కడ మంచి మంచి ముగ్గులు వేసుకొని, రంగవల్లులతో ముగ్గులు వేసుకొని దాంట్లో బొబ్బెమ్మలు పెట్టుకొని అందరూ కూడా ఏం చేస్తారంటే హరిదాసులు వస్తుంటారు.
వాళ్ళందరికీ మనం ధాన్యము ధనము అన్నీ కూడా ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు కూడా మనం పొందుతూ ఉంటాము. ఇవన్నీ ఎందుకంటే ఈ వచ్చే సంపదని మనందరితో పాటు మనతో చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా పంచే ఉద్దేశంతోనే రకరకాల పిండి వంటలు అవన్నీ చేసుకొని కూడా మన అందరికీ కూడా నారాయణ సేవ లాంటిది కూడా చేస్తూ ఉంటాము. అందులో ముఖ్యంగా మన సంస్కృతి పాఠశాలలో సంస్కృతి అంటేనే మనకి హిందూ కల్చర్ కానీ అన్నీ తెలిసేలా నేర్పిస్తున్నారు పిల్లలకి ప్రతి ఒక్క ఫెస్టివల్ ఏదైతే ఉండిందో దానికి అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది ఎవరికి తెలియదు, చాలామంది కొంతమంది కూడా తెలియదు. ఈ ఏజ్ నుంచే పిల్లలకి నేర్పించడం చాలా ఆనందకరంగా ఉండింది. ఈ రంగోలీ కాంపిటీషన్ పిల్లలకు కూడా ఒక జ్ఞాపకంగా ఉంటుంది పేరెంట్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల అని అనిపించింది. ఈ ఏజ్లోని శ్లోకాస్ అన్నీ ప్రతి ఒక్కటి దేవుని గురించి కానీ పెద్దల్ని గౌరవించడం కానీ స్టడీ పర్పస్ కానీ సబ్జెక్ట్ పరంగా కానీ ప్రతి ఒక్క దానికి పిల్లలకి ఏ విధంగా అయితే చెప్తే బాగుంటుందో అనే ఆ వేలో తీసుకువెళ్ళి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా పిల్లలు మామూలుగా ఈ ఏజ్లో పిల్లలు ఎలా ఫీల్ అవుతారంటే స్కూల్కి ఎందుకు రావాలి అంటే వెళ్ళడము అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. కానీ మా పిల్లలు ఇంట్లో మాచవరంలోని సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో సుందరకాండ పారాయణ ఘనంగా కొనసాగుతోంది. స్థానిక మాచవరం సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానమునందు జనవరి 1న ప్రారంభమైన శ్రీ సుందరకాండ మహాయజ్ఞం 8వ రోజుకు చేరింది. ఉదయం 8 గంటలకు బ్రహ్మశ్రీ ఇటికాల చంద్రశేఖర శాస్త్రి ఆధ్వర్యంలో ప్రాతః సూక్తముతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బ్రహ్మశ్రీ పొక్కునూరి హరనాథ శర్మ మండావ దేవతలకు హోమాది కార్యక్రమాలతో పాటు సుందరకాండ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పోతుకూచి ఆంజనేయ శాస్త్రి మాట్లాడుతూ గుడివాడ శ్రీ సరస్వతీ క్షేత్ర వాస్తవ్యులు సరస్వత్తుల పవన్ కుమార్ గారిచే సుందరకాండ గానామృతం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లోక కళ్యాణార్థం శ్రీ సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ నెల 11వ తేదీ వరకు లోక కళ్యాణార్థం నిర్వహించ తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో భక్తులు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ శర్మ, పుక్కునూరి శ్రీనివాస శర్మ, కాశీభట్ల శ్రీనివాస్, కొట్టే నాగమణి, సమ్మెట నాగరాజు, రాజేశ్వరి, పలువురు సత్యసాయి సేవాదళ సభ్యులు పాల్గొని సేవలందించారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానమునందు జనవరి 1 నుంచి నిర్వహిస్తున్న శ్రీమద్ రామాయణంతర్గత శ్రీమద్ సుందరకాండ మహాయజ్ఞం 8వ రోజుకు చేరినది. ప్రతిరోజు ఉదయం ప్రాతఃసూక్తంతో ప్రారంభమయ్యే కార్యక్రమాలు సుందరకాండ మహాయజ్ఞాన్నితో ఉదయం కార్యక్రమాలను ముగించుకుని విశేషంగా ఉదయం 10:30 నుంచి స్వామివారికి ఇష్టమైనటువంటి భక్తుల కోరిక మేరకు సకల వ్యాపారాభివృద్ధి కొరకు అనేకమైనటువంటి హోమాల్ని నిర్వహిస్తున్నాము. అలాగే నిన్నటి రోజు గుడివాడ సరస్వతీ క్షేత్రం బందర్ రోడ్లో ఉన్నటువంటి సరస్వతీ క్షేత్రం నిర్వాహకులు బ్రహ్మశ్రీ సరస్వతుల పవన్ కుమార్ గారి బృందం చేత అద్భుతమైనటువంటి సుందరకాండ గానామృతాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం లోక కళ్యాణార్థం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానమునందు లోక కళ్యాణార్థమై నవాన్యకి దీక్షగా శ్రీ సుందరకాండ మహాయజ్ఞం జరుగుతూ ఉన్నది. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క పూర్ణాహుతి గురించి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి పూర్ణాహుతి గురించి మాట్లాడుకోవాలి. పూర్ణాహుతికి అందరూ కూడా విచ్చేయాలి. ఈ పూర్ణాహుతి 11వ తారీఖే ఎందుకు పెట్టామంటే అయోధ్యలో క్రితం సంవత్సరం 22వ తారీఖు ఈ యొక్క రాముల వారిని ప్రతిష్ఠ చేశారు. ఆ సందర్భంగా ఆ ద్వాదశి తిథి నాడు ఆ యొక్క రాముల వారిని ప్రతిష్ఠ చేశారు. అదే సంవత్సరం ఈ 2025వ సంవత్సరంలో రేపు 11వ తారీఖు ద్వాదశి తిథి. ఆ రోజు ఉదయం అక్కడ కూడా మనకి అయోధ్యలో కూడా 11వ తారీఖే నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం 11వ తారీఖు జరుపుతున్నారు అయోధ్యలో. అదే విధానంగా మనం కూడా మచిలీపట్నంలోని చిలకలపూడిలో వడ్డీ వ్యాపారి హత్య స్థానికంగా కలకలం సృష్టించింది.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ వడ్డీ వ్యాపారి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఆదేశాల మేరకు హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిలకలపూడికి చెందిన రవి వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. వారం రోజుల క్రితం రేవతి సెంటర్లో ఓ ముఠాతో రవి ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. జరిగిన ఘర్షణలో మృతుడు రవి ప్రత్యర్థ ముఠాలోని ఒకరిని కొట్టగా, సదరు ముఠాలోని 3 వ్యక్తులు పథకం ప్రకారం మద్యం మత్తులో ఉన్న రవిని మంగళవారం రాత్రి వెంబడించి చిలకలపూడిలోని ఆయన ఇంటి ముందే కత్తులతో పొడిచి హతమార్చారు. కత్తిపోట్లకు తీవ్రంగా గాయపడిన రవి రక్తపు మడుగులో సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లి ఆసుపత్రికి తీసుకువెళ్లమని కోరగా బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.